ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము గురించి ఈ మాట వ్రాయబడింది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము మరి యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను ఈ వాక్యం ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, విశ్వాసం వలన విజయము పొందిన వారు అనేకులు జీవగ్రంథంలో ఉన్నారు. ఈ విశ్వాసము వలన విజయం పొందిన వారి యొక్క జీవితంలో జరిగిన అనేక సంఘటనలు కానీ ఆ కార్యములు కానీ మనం చూస్తే మనకి చాలా విశ్వాసము కలుగుతుంది. మన జీవితంలో దేవుడి గురించినటువంటి కొంచెం జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. కనుక మరి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అలాగే ఆదికాండము 28వ అధ్యాయము 22వ అధ్యాయము 8వ వచనంలో, ఆదికాండము 22:8 అధ్యాయంలో అబ్రహాము మరి నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. ఇక్కడ అబ్రహాము ఆ పర్వతము మీద తన కుమారుడిని బలి ఇవ్వడానికి, అనగా మరి దేవుడు అబ్రహాముని తన కుమారుడిని బలిగా ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి తన కుమారుడైనటువంటి మరి ఇస్సాకును బలి ఇవ్వడానికి వెనకాడకుండా మరి ఆ పర్వతానికి బయలుదేరుతాడు. వెళ్ళే దారిలో అడుగుతాడనమాట. ఇస్సాకు అడుగుతాడు ఏమనంటే, నా తండ్రి, మరి అగ్ని నిప్పులు ఉన్నాయి, మరి అలాగే కట్టెలు ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి గొర్రె ఏది అని అడిగినప్పుడు అబ్రహాం అంటాడు, దేవుడే చూసుకున్నాను అంటాడు. హల్లెలూయా. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బలిపీఠమును పెట్టి అక్కడ మరి ఇస్సాకుని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు తన చేతిని మరి కత్తి పట్టుకుని తన చేతిని పైకెత్తినప్పుడు అక్కడ దేవుని దూత అబ్రహాముని పిలుస్తుంది. అబ్రహామా, నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వడానికి, దేవునికి బలిగా ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కనుక మరి నేను ఈ సంఘటన చూశానని అక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము వెనుకాడలేదు ప్రభువుని. అలాగే మరి దేవుడు చెప్పినటువంటి మాట మనకి, దీన్ని బట్టి మనం యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. దానిని అబ్రహాం ఇక్కడే నెరవేర్చాడు. యెహోవా ఇచ్చాడు, తన వృద్ధాప్యం ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు కనుక, కుమారుడిని ఇచ్చాడు కనుక మరి ఆ కుమారుడిని దేవుడికి ఇవ్వడానికి అబ్రహాం వెనుకాడలేదు. అంటే తన యొక్క విశ్వాసాన్ని దేవుడి దగ్గర కనుపరిచాడు. ఓకే, ఇదిలా ఉండగా మరి 1 సమూయేలు 14వ అధ్యాయము 6వ వచనంలో యోనాతాను గురించి మనం చూస్తే, అక్కడ యోనాతాను ఒక విశ్వాసంతో మరి దేవుని యందు విశ్వాసంతో ఒక పని చేస్తాడు. ఈ సున్నత లేని వారి దండు కాపురుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయవానితో చెప్పగా, తన ఆయుధములు మోస్తున్నటువంటి మరి పడుచువానితో యోనాతాను ఈ మాటలు మాట్లాడాడు. ఏమనంటే, యెహోవాకు అడ్డమైనది ఏదైనా ఉన్నదా? ఏమండి, మరి అక్కడ అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను దేవుడు కార్యము చేయగలడు. దేవుడు ఏ విధంగా అయినా కార్యం చేయగలడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగితే మనకి విజయము కలుగుతుంది అని యోనాతాను నమ్మాడు. అలాగే మరి 1 సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే దావీదు కూర్చిన సంఘటన, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదుకి ఒక అనుభవం ఉంది ఏంటంటే, ఎలుగుబంటి నుంచి, సింహం నోటి నుంచి దేవుడు దావీదుని తప్పించాడు కనుక ఇప్పుడు అతనుకున్నటువంటి ఈ సాక్ష్యమును బట్టి దావీదు ఆ ఫిలిష్తీయుని మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. చూసారా, మనం అబ్రాము గురించి చూసాం, యోనాతాను గురించి చూస్తున్నాం, అలాగే దావీదు గురించి చూస్తున్నాం. ఇంకా పౌలు గురించి ఒక మాట మనం చూద్దాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనము, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఈ సందర్భం ఎక్కడంటే, మరి వారు పౌలు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండగా అక్కడ చెరసాల నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తూ ఉండగా
ఆ యొక్క సముద్రం మీద జరిగినటువంటి సంఘటన, ఒక తుఫాను కొట్టినప్పుడు అక్కడ పౌలు వారందరూ కూడా విస్మయం పొందుతారనమాట. పౌలు కానీ పౌలు ముందుగానే చెప్తాడు వాళ్ళకి, మనం ఈ ప్రయాణం మరి కష్టతరంగా ఉంటుంది అని చెప్పేసి పౌలు ముందుగానే చెప్తారు. కానీ ఆ శతాధిపతి ఆ యొక్క ఓడ యొక్క నావికుడి మాట, ఓడ యొక్క యజమానుని మాట విని వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత పౌలు చెప్పినట్టుగా అక్కడ వారికి శోధన వస్తుంది సముద్రం మీద. వారికి తుఫాను రేగినప్పుడు వారు ఆ తుఫాన్లో మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని వారు ఎదుర్కొంటారు. ఆ సామాన్లన్నీ కింద పడేయాల్సి వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత మరి పౌలు ఈ మాట మాట్లాడు, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకుంటే నాతో దూత చెప్పిన ప్రకారం జరిగిన నేను దేవుని నమ్ముచున్నాను. పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఇలాగా మరి యెహోషాపాతు విషయంలో కూడా ఒక సంఘటన ఉన్నది ఏంటంటే 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. యుద్ధము యెహోవాదే, యుద్ధము మీది కాదు దేవుడే జరిగించును. మీరు జడియకుడి, భయపడకుడి అనే ఒక మాట యెహోషాపాతు ప్రజలకి వినబడినప్పుడు వారు ఎంతో ధైర్యం వహించారు. కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, జీవ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము విశ్వాసంలో ఎదగడానికి, మన పరిస్థితుల్లో మనం దేవుని మీద ఎలాగ ఆధారపడాలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం కొంతమందిని చూసాం, అబ్రాముని చూసాం, యోనాతాను చూసాం, దావీదుని చూసాం, పౌలుని చూసాం, అలాగే యెహోషాపాతుని మనం చూసాం. కాబట్టి ప్రియులారా, వీరందరి జీవితంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. వారి వల్ల కాని పరిస్థితుల్లో వారికి దేవుడు సహకారిగా ఉండి భయపడకుడి అంటున్నాడు. అక్కడ అబ్రాహాం అంటాడు యెహోవా ఈరే అంటాడు. యెహోవాయే పర్వతం మీద చూసుకొనును, దేవుడే చూసుకొనును. దేవుడే నీ పరిస్థితిని చూసుకుంటాడు ప్రియులారా. హల్లెలూయా. నీ పరిస్థితిని చూసుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నువ్వు దేవుని మీద ఆనుకుని దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీ ప్రతి పరిస్థితిని ఆశ్చర్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈ మధ్యన ఒక పాట మనం వింటా ఉన్నాం, ఏమండి, కథ మొత్తం మార్చగలడంట. హల్లెలూయా. ఏమైనా చేయగలడంట, కథ మొత్తం మార్చగలడంట. నీ కథ అంతా మారిపోతుంది. ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన వాక్యం కొరకు కనిపెట్టుకుని ఆయన వాక్యమును బట్టి జీవించడానికి ఇష్టపడ్డావా? ఆయన యందు నిలిచి ఉండడానికి ఇష్టపడ్డావా? కథ మొత్తం మార్చేస్తాడు ప్రభు. నీ కథ అంతా మారిపోతుంది. నువ్వు గొప్పగా దీవించబడతావు, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడతావు. జీవగ్రంథంలో అనేకుల జీవితాలు మనకి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతిని ఎవరు మర్చిపోకూడదు. ప్రభు మన కొరకు విజయము సాధించాడని సంగతిని ఎవరు మర్చిపోకూడదు. విశ్వాసంలో మరి స్థిరముగా ఉండి నిరీక్షణ కలిగి విశ్వసించిన ఎడల దేవుడు మన ఎడల కార్యం చేస్తాడు. చివరిగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రిగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇక్కడ అబ్రాహాము గురించి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు రోమీయుల పత్రికలో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కనుక దేవుడు అబ్రాహాము జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. తన సంతానంలో దేవుడు ఎంతగానో దీవించాడు. అలాగే ఈరోజు ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి తన పిల్లల తరపులకు దీవించబడాలంటే నీకు యేసు ప్రభు కావాలి. రక్షకుడు నీకు కావాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు నీకు కావాలి. కాబట్టి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభు వారు మాత్రమే. ఆయన విశ్వాసం ఉంచి మనం నడుచుకునేలా దేవుడు బహుగా మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.